విశాఖపట్నం వేదికగా జరిగే పోరులో ఢిల్లీ క్యాప్టెన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ ఢీకొని తన సత్తా చాటుతుందని క్రికెట్ విశ్లేషకులు సుధీర్ మహావాది తెలిపారు. లక్నోతో మ్యాచ్లో ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం సన్ రైజర్స్ ను దెబ్బతీసిందన్నారు. షాట్లకు అవకాశం ఇవ్వని బౌలింగ్ తో సన్ రైజర్స్ భీకర బ్యాటింగ్ లైనప్ కు లక్నోల కళ్లం వేసిందని స్పష్టం చేశారు. మరి ఢిల్లీతో పోరులో స్టార్క్ నేతృత్వంలోని ఢిల్లీ బౌలర్స్ హైదరాబాద్ బ్యాటర్ల సమర్థంగా ఎదుర్కొంటారన్న క్రికెట్ అనలిస్ట్ సుధీర్ మహావాదితో విశాఖ ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. ఐపీఎల్ మ్యాచ్ కి మనం చాలా ఇంట్రెస్ట్ గా ఆ మ్యాచ్ ని చూడడానికి రెడీ అయిపోతున్నాం. విశాఖ వేదికగా ఏసీఏ విడిసిఏ స్టేడియంలో ఈ రోజు సన్ రైజర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ మ్యాచ్ లో మరి ఎలాంటి మిరాకిల్స్ మనకి చేయబోతున్నారు ప్లేయర్స్ అన్నది ప్రస్తుతం నాతో స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావాతి మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో కూడా అడిగి మనం ఈ రోజు వైజాగ్ మ్యాచ్ లో జరగబోతున్న మిరాకిల్స్ ఏంటి, అలాగే వైజాగ్ మ్యాచ్ ఎలా మనల్ని ఎంటర్టైన్ చేయబోతుంది సార్ మాట్లాడదాం. హాయ్, గుడ్ మార్నింగ్ సుధీర్ జీ. సో చూస్తే వైజాగ్ మ్యాచ్ అందరం కూడా వీక్షించడానికి రెడీ అయిపోయాం. మరి రెండు జట్లు కూడా హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ రెండు జట్లకి ఉన్న బలాలు ఏంటి, అలాగే ఈరోజు వైజాగ్ మ్యాచ్ ఎలా ఎంటర్టైన్ చేయబోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మీకు హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు. మీకు తర్వాత అనురాధ గారు, అదే రకంగా మన కెమెరామెన్ జోసెఫ్కు, హెచ్ఎంటీవీ వ్యూవర్స్ అందరికీ కూడా హ్యాపీ ఉగాది. ఉగాది అంటే అద్భుతమైనటువంటి ఫెస్టివల్ అండ్ నేను అనుకుంటాను అద్భుతమైనటువంటి మ్యాచ్ కూడా చూడబోతున్నాం. బికాజ్ వెదర్ కూడా చాలా చక్కగా ఉంది, అంత ఎండ లేదు కూడా వైజాగ్లో. అఫ్కోర్స్ ఏప్రిల్ తర్వాత వేరే రకంగా ఉంటుంది వాతావరణం. సో ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ. అండ్ నేను అనుకుంటాను ఒక ఎక్సైటింగ్ మ్యాచ్ చూడబోతున్నాం. ఎందుకంటే ఒకటి హైదరాబాద్ ఓడిపోయి వస్తున్నారు. ఫస్ట్ మ్యాచ్లో చాలా చక్కగా రాణించారు, రాజస్థాన్ను అలవోకగా ఓడించారు అసలు యాక్చువల్గా. సెకండ్ మ్యాచ్లో తడబడ్డారు అండ్ ఇప్పుడు వాళ్ళకు విక్టరీ. ఫస్ట్ టైం అవుట్ సైడ్ హైదరాబాద్ ఆడుతున్నారు, సో బిట్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది. అండ్ ఢిల్లీ ఫస్ట్ మ్యాచ్ తర్వాత కొంచెం రిలాక్స్డ్ గా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు ఏ మ్యాచ్ ఆడలేదు. సో ఐ థింక్ వైజాగ్ ఢిల్లీకి సెకండ్ హోమ్ టౌన్ గా మనం చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఇప్పుడు ఆడుతున్న ప్లేయర్స్ అందరూ కూడా ఈ స్టేడియంలో వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్. సో మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? అవునండి, మీరు అన్నట్టుగా ఢిల్లీకి ఇది సెకండ్ హోమ్ గ్రౌండ్. అండ్ ఢిల్లీ ఈ మ్యాచ్ తర్వాత ఇక వైజాగ్ లో మ్యాచెస్ ఉండవు, అన్ని కూడా వాళ్ళు ఢిల్లీలో ఆడతారు అసలు యాక్చువల్గా. సో ఈ మ్యాచ్ చాలా కీలకం, ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ లో మంచి విక్టరీ సాధించారు. రియల్ గా చెప్పాలంటే 65 for 5 అప్పుడు అనురాధ చాలా కష్టంలో కనబడ్డారు. బట్ అది షోస్ వాట్ అండ్ ఇన్నింగ్స్ ఈ ప్లేడ్. విఘ్నేష్ ఇద్దరు కలిసి కూడా అద్భుతంగా రాణించారు. సో ఢిల్లీ ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొంచెం టాప్ ఆర్డర్ క్లిక్ కావాలి. ఎందుకంటే వాళ్ళకు డూప్లిసీ ఉన్నాడు, మెగర్క్ ఉన్నాడు, అక్షర్ పటేల్ ఈజ్ లీడింగ్ వెల్ యాక్చువల్లీ, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ వాళ్ళకు స్టబ్స్ ఉన్నాడు. తర్వాత ఈరోజు కేఎల్ రాహుల్ రాబోతున్నాడు, అదొక గుడ్ న్యూస్ అని చెప్పాలి వాళ్ళకి. ఎందుకంటే కేఎల్ రాహుల్ వచ్చినట్లయితే కొండంత బలం వాళ్ళకు. వి ఆల్ నో అనురాధ ఎంత అద్భుతంగా ఆడాడు ఛాంపియన్స్ ట్రోఫీలో రీసెంట్గా. అండ్ అతని ఎంట్రీ అనేది నేను అనుకుంటాను మరింత కాన్ఫిడెన్స్ నింపుతుంది ఢిల్లీ క్యాంప్లో. అండ్ దే ఆర్ జస్ట్ లుకింగ్ ఫర్ దట్ ఫస్ట్ యాక్చువల్లీ, ఎందుకంటే ఈజ్ అ మ్యాగ్నిఫిసెంట్ ప్లేయర్, ఈజ్ ఇన్ టెరిఫిక్ ఫార్మ్ యాక్చువల్లీ. అండ్ దిల్ బి వెరీ హ్యాపీ. అదొక బూస్టింగ్ లాంటి న్యూస్ వాళ్ళకు. సుధీర్, ఆల్రెడీ మనం ఇక్కడ స్పోర్ట్స్ పర్సన్స్ తో కానీ స్పోర్ట్స్ లవర్స్ తో కానీ మాట్లాడినప్పుడు, అంటే లాస్ట్ టైం నిన్న మ్యాచ్ గురించి, ఈ రోజు మ్యాచ్ గురించి కూడా అక్షయ్ పటేల్ గురించి వాళ్ళు చాలా ఎక్కువగా ఇంట్రెస్టింగ్ గా చెప్తా ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. సో దీని మీద మీరేమంటారు? అంటే ఏం ఫ్యాక్టర్స్ అతన్ని మ్యాచ్ దీని మీద అట్రాక్ట్ చేయాలి? ఒకటి ఏంటంటే అక్షర్ పటేల్ యాక్చువల్లీ వైస్ కెప్టెన్ గా ఉంటూ వచ్చాడు ఇండియన్ టీంలో అండ్ ఈజ్ గెయినింగ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో చాలా మార్పులు చూసాం. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడం అనేది అసలు యాక్చువల్గా ఐ డోంట్ థింక్ అతడు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుండడు. బట్ అతన్ని మిడిల్ ఆర్డర్లో ఆడిస్తున్నారు. మనం 2020 వరల్డ్ కప్లో కూడా అతని రోల్ చూసాం. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో టాప్ ఆర్డర్లో వచ్చి అద్భుతంగా బ్యాటింగ్ చేయడం చూస్తున్నాం. ఈజ్ ఎ వెరీ గుడ్ బౌలర్, వెరీ గుడ్ లీడర్ అని చెప్పి ఒక మంచి పేరు అయితే తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ టీంలో ఒక లీడర్ కావాలి. అది శుభ్మన్ గిల్ అవుతాడా, లేకుంటే శ్రేయస్ అయ్యర్, రోహిత్ శర్మ తర్వాత అక్షర్ పటేల్. మేబీ అక్షర్ పటేల్ నేను అనుకుంటాను ఎవరు లీడర్గా ఉన్నా కానీ వైస్ కెప్టెన్ గానే అయితే కొనసాగే ఛాన్సెస్ కనబడుతున్నాయి. అండ్ ఈజ్ లీడింగ్ వెల్ యాక్చువల్లీ. అండ్ ఫస్ట్ టైం అతనికి ఒక బిగ్ బాధ్యత అంటాం కదా, రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పారు ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు. అండ్ ఫస్ట్ మ్యాచ్లోనైతే నేను అనుకుంటాను మంచి లీడర్షిప్ కనబర్చాడు. అండ్ అతనికి బౌలింగ్ కూడా చాలా మంచి బౌలింగ్ లైనప్ ఉంది. ముఖ్యంగా స్టార్క్ రావడం వాళ్ళకు ఒక ప్లస్ పాయింట్. ముఖేష్ ఉన్నాడు వాళ్ళకు, తర్వాత వాళ్ళకు నటరాజన్ ఉన్నాడు. కావాలంటే ఈ ప్లేట్ ఫర్ హైదరాబాద్, వి ఆల్ నో దట్ యాక్చువల్లీ. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, స్టబ్స్ కెన్ బౌల్ యాక్చువల్లీ. దే హావ్ గాట్ ఎ ఫెంటాస్టిక్ సైడ్ ఆల్సో. సో కావాల్సింది ఏంటంటే అతనికి వాళ్ళకు టాప్ ఆర్డర్లో మెగర్కు నుండి మంచి ఫామ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బికాస్ టోర్నమెంట్ స్టార్ట్ కాకముందు కూడా అనురాధ వాట్ హ్యాపెండ్ వాజ్ హ్యారీ బ్రూక్ దూరం అయిపోయినాడు. అండ్ అతన్ని బ్యాన్ కూడా చేసింది, వి ఆల్ నో దట్ బీసీసీఐ. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అట్లాగే అతడు ఆడలేదు, ఈ సంవత్సరం కూడా ఆడలేదు. సో నేనేమనుకుంటానంటే అతని ప్లేస్లో ఇంకా రిప్లేస్మెంట్
సరిగ్గా జరగలేదు. మరి ఎవరినైనా తీసుకుంటారా? బికాస్ ఒక శ్రీలంకన్ అయితే ఉన్నాడు, టీంలో జాయిన్ అయ్యి ఉన్నాడు ఆల్రెడీ. బట్ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే టాప్ ఆర్డర్లో డూప్లెసీ యొక్క ఎక్స్పీరియన్స్ వర్కౌట్ కావాలి ఈ సంవత్సరం. దే హ్యావ్ నాట్ వన్ ఏ టైటిల్. ఒక్కసారి ఫైనల్లో ప్రవేశించారు. ఢిల్లీ డేర్ డెవిల్స్కి ఆడింది, ఢిల్లీ క్యాపిటల్స్కి ఆడుతున్నాడు. సో ఢిల్లీ టీం కూడా మొదటి నుంచి కూడా మంచి మంచి ప్లేయర్స్ తోటి ఆడుతూ వచ్చింది, కానీ టైటిల్ లేకపోవడం అనేది దురదృష్టకరం. అండ్ అక్షర్ పటేల్ కెన్ సో హెల్ప్. ఈ రోజు జరగబోతున్న ఈ మ్యాచ్ కి సంబంధించి విశాఖపట్నం స్టేడియంలో పిచ్ కండిషన్స్ ఎట్లా ఉంటాయి, ఇక్కడ ఉన్న ప్లేయర్స్ కి అది ఫేవరబుల్ అయినా, అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ అది రెనోవేషన్ అయిన తర్వాత ఇంటర్నేషనల్ మ్యాచెస్ కానీ ఏమి కూడా జరగలేదు. ఇది ఫస్ట్ టైం మ్యాచ్ జరుగుతుంది. సో ఈ సందర్భంలో ఇప్పుడు వచ్చే రెండు జట్లలో ఉన్న ప్లేయర్స్ కి ఈ పిచ్ అనేది ఫేవరబుల్ నా? ఐ థింక్ రెనోవేషన్ కంటే ముందు కూడా లాస్ట్ ఇయర్ అసలు యాక్చువల్గా ఏపీఎల్ చాలా చక్కగా కండక్ట్ చేయబడింది ఇక్కడ. ఐ వాజ్ దేర్ యాక్చువల్లీ, ఐ వాజ్ డూయింగ్ కమెంటరీ ఆల్సో. అండ్ ఇక్కడ ఫెసిలిటీస్ అద్భుతంగా ఉంటాయి, లవ్లీ వెదర్ ఉంటుంది, లవ్లీ కండిషన్స్ ఉంటాయి చుట్టుపక్కల ఎక్కడ చూసా కానీ. ఎవ్రీబడి వాంట్స్ టు కమ్ అండ్ ఎంజాయ్ ద మ్యాచ్. అండ్ ఈ మధ్యలో కొంచెం అనురాధ కొంచెం బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఎక్కువగా కనబడుతుంది. గతంలోనైతే ఒక 4-5 years ago వెన్ ఐపీఎల్ మ్యాచెస్ వర్ కండక్టెడ్ కొంచెం స్పాంజీ బౌన్స్ ఉండేది, స్లోనెస్ ఎక్కువగా ఉండేది. బట్ ఫస్ట్ మ్యాచ్లో చూసాం చాలా బిగ్ స్కోరింగ్ మ్యాచ్ అది కూడా. అండ్ అతుషోత్ ఆడడంతో వాళ్ళు గెలిచారు, కానీ దెవర్ ఇన్ ట్రబుల్ యాక్చువల్లీ ఒక సిచ్యువేషన్లో. సో నాకేమనిపిస్తుంది అంటే మరొక మంచి మ్యాచ్ చూడబోతున్నాం. అండ్ ఫెసిలిటీస్ అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే మీరు నిన్న కూడా మనం ఎవరితో మాట్లాడా కానీ దే హ్యావ్ కమ్ ఫ్రమ్ యాక్చువల్లీ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చారు. అఫ్కోర్స్ తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగా వచ్చారు, ఎందుకంటే సన్ రైజర్స్ వాళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు. అండ్ ఇక్కడ కర్నూలు నుంచి, ఒంగోలు నుంచి నేను చూస్తున్నాను కదా, హోటల్ అంతా కూడా ప్యాక్ అయిపోయినాయి, నిండిపోయినాయి ఎక్కడ చూసా కానీ. సో ఐ థింక్ బికాస్ దే వాంట్ ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ అబ్సల్యూట్లీ ఇక్కడ ఫెంటాస్టిక్గా ఉంటుంది, బికాస్ ఇట్స్ ఎ గుడ్ స్టేడియం, నైస్లీ ఆర్గనైజ్డ్ టోర్నమెంట్స్. ఇప్పటివరకు ఏ టోర్నమెంట్ అయినా కానీ సక్సెస్ఫుల్గా వాళ్ళు కండక్ట్ చేస్తూ వచ్చారు. అండ్ పీపుల్ ఆర్ నైస్ హియర్, అండ్ పీపుల్ ఆర్ వెరీ గుడ్ క్రికెట్ లవర్స్ ఉంటారు, ఎవరు ఆడే కానీ అప్రిషియేట్ చేస్తుంటారు. సో ఐ థింక్ అది సరిపోతుంది ఏ టీం. సుధీర్జీ, లాస్ట్ మ్యాచ్ మనం ఇక్కడ వైజాగ్లో జరిగిన మ్యాచ్ అండ్ లాస్ట్ వీక్లో జరిగిన మ్యాచ్ కనుక చూసుకుంటే చాలా గేమ్ చేంజర్స్ ఆ మ్యాచ్లో ఉన్నారు. లాస్ట్ మినిట్స్లో చాలా ట్విట్స్ మధ్యన ఆ మ్యాచ్ విన్నింగ్ అనేది జరిగింది. సో అట్లాంటి ఉత్కంఠత ఈసారి మ్యాచ్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఈ రెండు జట్లు ఎలా పెర్ఫామ్ చేయొచ్చు, ఎంత స్కోర్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఐ థింక్ 200+ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి, ఎందుకంటే అంత మంచి వికెట్. అండ్ లాస్ట్ మ్యాచ్ నేను అనుకుంటాను అదే రకంగా కొనసాగింది. మీరు అన్నట్టుగా అతుషోస్ వాజ్ ద గేమ్ చేంజర్. మధ్యప్రదేశ్ ఆడుతూ ఉంటాడు డొమెస్టిక్ క్రికెట్లో, లాస్ట్ ఇయర్ పంజాబ్ ఆడాడు. అండ్ ఈజ్ వన్ ఆఫ్ ది యంగ్స్టర్స్ అండి. చాలా చక్కటి పర్ఫార్మెన్స్ కనబరిచాడు. లేకుంటే 65 for 5 అప్పుడు అందరూ కూడా చేతులు ఎత్తేసారు అన్నదా. అసలు యాక్చువల్గా ఢిల్లీ గెలుస్తారా అన్నటువంటి డౌట్స్ అందరికీ కలిగాయి. బట్ ఈ ప్లేడ్ మ్యాగ్నిఫిసెంట్లీ, అండ్ అటువంటి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకు టీం ఉందండి, వాళ్ళకి అక్షర్ పటేల్ వరకు కూడా వాళ్ళకి ఆల్రౌండర్స్ ఉన్నారు. అక్షర్ పటేల్ ఈవెన్ మిడిల్లో బ్యాటింగ్ చేయగలుగుతాడు, పించ్ హిట్టర్గా రాగలుగుతాడు. మనం ఇంతకుముందు అనుకున్నట్టు అనురాధ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళకు డూప్లెసీ, మెగర్ ఇద్దరులలో ఈవెన్ స్టబ్స్ ముగ్గురులో ఎవరైనా ఒకరు రానిచ్చారు. ఇప్పుడు రాహుల్ రావడంతో టీంలో ఈరోజు కొంచెం బలం ఉంటుంది. అండ్ కరుణ్ నాయర్ ఈజ్ ఆల్సో దేర్ యాక్చువల్లీ. వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా అతను కూడా ఉపయోగించుకోవచ్చు. ఈజ్ హ్యాడ్ అ ఫెంటాస్టిక్ డొమెస్టిక్ సీజన్ యాక్చువల్లీ. అండ్ రంజీ ట్రోఫీ విదర్భ గెలవడంలో తన పాత్ర మనం చూసాం. సెంచరీలో మోతం మోగించాడు, ఈవెన్ సయ్యద్ ముస్తాక్ అలీ మ్యాచెస్లో కూడా. ఐ థింక్ అతడు కూడా యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ బ్యాటర్గా కొంచెం ప్లస్ పాయింట్ అవుతాడు, యాడ్ కూడా చేయగలుగుతాడు. బౌలింగ్ యూనిట్ చాలా చక్కగా ఉంది వాళ్ళకు. అండ్ దే విల్ బి డిపెండింగ్ మోర్ ఆన్ స్టాక్, బికాస్ స్టార్క్ హ్యాస్ బిన్ ప్లేయింగ్ ఫర్ డిఫరెంట్ ఫ్రాంచైజెస్. అండ్ లాస్ట్ ఇయర్ కోల్కతా గెలవడంలో లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్లో అతను రోల్ చూపాడు. అండ్ దే విల్ బి పిన్నింగ్ దేర్ హోప్స్ మెయిన్లీ ఆన్ స్టాక్ టుడే అగైన్. సుధీర్జీ, మీరు చాలా ఇంటర్నేషనల్ మ్యాచ్లను కూడా అనలిస్ట్ చేశారు, కానీ ఇప్పుడు జరుగుతున్న ఐపీఎల్ మ్యాచెస్ను కూడా మీరు చాలా క్షుణ్ణంగా చూస్తూ అనాలిసిస్ చేస్తున్నారు. సో ఇక్కడ వైజాగ్లో ఈ వెదర్ కండిషన్స్ కానీ, ఇప్పుడు వచ్చిన ప్లేయర్స్ కానీ, పిచ్ కేపబిలిటీస్ కానీ, మొత్తం ఇవన్నీ కూడా చాలా ఫ్యాక్టర్స్ ఈ మ్యాచ్ని చాలా క్రిటికల్గా మార్చే అవకాశం ఉంది. సో బోత్ ఆర్ టీమ్స్ రెండు జట్లు కూడా హోరాహోరీగానే ఉండే అవకాశం ఉంది అన్నది స్పోర్ట్స్ లవర్స్ అంతా కూడా వెయిట్ చేస్తున్నారు. సో వీఆర్ ఆల్సో, అంటే మీరు కూడా దాని మీద ఇప్పటికే చాలా అనాలిసిస్ చేస్తున్నారు. సో ఈ రెండు ఫ్యాక్టర్స్ని, అంటే మనం అన్ని ఫ్యాక్టర్స్ని తీసుకుంటే కనుక ఈరోజు మ్యాచ్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉండే అవకాశం ఉంది. సో వాట్ అబౌట్ దాట్? మీరు అన్నట్టుగా అనురాధ, ఒక హీరో, లోకల్ హీరో ఉన్నాడు టీంలో, నితీష్ కుమార్ రెడ్డి. ఈజ్ ఫ్రమ్ వైజాగ్. మనందరికీ అతను ఆల్రెడీ లాస్ట్ టైం అతని గురించి మేము కూడా ఇక్కడ చాలా ఇంటర్వ్యూస్ చేసాం, వాళ్ళ పేరెంట్స్తో చేసుకున్నాం, ఇక్కడ ఇంటర్వ్యూస్ అన్ని కూడా చేసినాం. సో అతను చాలా ఎర్లీగానే ఒక మంచి అవకాశాలని తీసుకున్నాడు అని మనం చెప్పొచ్చు. సో ఐపీఎల్లో ఆయన పెర్ఫార్మెన్స్ ఓవరాల్గా ఎలా? ఐ థింక్ ఈజ్ ప్లేడ్ వెల్ యాక్చువల్లీ, బట్ డిఫరెంట్ రోల్లో ఉన్నాడు. సెకండ్ డౌన్లో వచ్చేటప్పుడు బిట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అండ్ ఐ థింక్ ఈజ్ షోల్డరింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే టెస్ట్ మ్యాచెస్లో ఆడిన తర్వాత ఒక డిఫరెంట్ నితీష్ని చూస్తున్నాం మనం. అండ్ ఇప్పుడు ఇంజరీ నుంచి కోలుకున్నాడు కనుక ఐ థింక్ ఈ హస్ టు ప్లే కీ రోల్, బికాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. ఈరోజు నేను అనుకుంటాను ఢిల్లీకి ఇది హోమ్ టౌన్ అయినా కానీ అందరూ కూడా వచ్చేది ఎందుకంటే ముఖ్యంగా అతని ఫ్యాన్స్ చాలా మంది
వస్తున్నారు, అతని పేరెంట్స్, అతని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా మంది వస్తారు. ఈ హ్యాస్ టు పర్ఫామ్. ఈస్ ప్లేడ్ వెల్ సో ఫార్. ఫస్ట్ మ్యాచ్లో 30, సెకండ్ మ్యాచ్లో 30. ఇంకా బౌలింగ్ చేయలేదు ఎందుకంటే కొంచెం ఇంజరీ ఉంది అతనికి, ఎందుకంటే ఆస్ట్రేలియాలో ఆడుతున్నప్పుడు కొంచెం చిన్న ఇంజరీ అయింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ తోటి ఒకే మ్యాచ్ ఆడాడు. సో ఈ సంవత్సరం ఒక హీరోలాగా ఉండాలని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నితీష్ కుమార్ రెడ్డిని. దేవ్ గట్ వెరీ గుడ్ బ్యాటింగ్ లైనప్. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అండ్ క్లాసెన్ వరకు వాళ్ళకి బ్యాటింగ్ లైనప్. ఈశాన్ కిషన్ రావడం కూడా ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ, సెకండ్ మ్యాచ్లో డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్. బట్ ఈవెన్ బౌలింగ్లో కూడా షమీ, హర్షల్ పటేల్, కమిన్స్ కొంచెం ఈ వెంట అవే ఫర్ రన్స్, బట్ ఈ బౌల్డ్ వెల్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్ యాక్చువల్లీ. అండ్ ఐ థింక్ ఒక యూనిటీ మాత్రం ఉంది టీంలో. అండ్ చూస్తున్నాం వాళ్ళు, అంటే హైదరాబాద్కు ఒక పేరేముందంటే ముఖ్యంగా సన్ రైజర్స్కు హిట్ అవుట్ అండ్ గెట్ అవుట్ లాగా వాళ్ళు ఉంటారని చెప్పి, అంటే ఆడుతున్నప్పుడు 200 ఈజీగా కొడుతూ ఉంటారు, లేకుంటే చాలా త్వరగా అవుట్ అవుతారని చెప్పి. బట్ నేనేమనుకుంటానంటే కొంచెం చేంజెస్ కూడా అవసరం ఈ సంవత్సరం. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. దే ప్లేడ్ ఇన్ ద ఫైనల్స్ లాస్ట్ ఇయర్ అండ్ కమిన్స్ ఈజ్ ఎ గుడ్ లీడర్. దే హవ్ గట్ ఎ గుడ్ యూనిట్ యాక్చువల్లీ అండ్ హోప్ దట్ దే విల్ పర్ఫార్మ్ బెటర్ టుడే. సో మీరు చెప్తున్నట్లుగా, ఇప్పుడు మీరు అనాలిసిస్ చేసినట్లుగా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ అయితే మ్యాచ్లో కనిపిస్తున్నాయి. అందరూ చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. మరి కాసేపట్లో ఇష్టమైన ప్లేయర్స్ని చూడడం అండ్ గ్రౌండ్లో వాళ్ళు ఎలాంటి మెరుపు ప్లేయింగ్ అనేది అక్కడ చేస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాం. సో మీరు కూడా అంతే ఉత్కంఠత ఫీల్ అవుతున్నారు. సో ఓవరాల్గా ఫైనల్గా ఈ మ్యాచ్ మీద అందరి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అనురాధ. యాక్చువల్లీ వైజాగ్లో నేను చాలా మ్యాచెస్ కవర్ చేశాను అండ్ ఎప్పుడు కూడా ఎంజాయ్డ్ ద వెదర్ కండిషన్స్. ఇక్కడ హాస్పిటాలిటీ కూడా చాలా చక్కగా ఉంటుంది. ఎండగా ఉంది ముఖ్యంగా. ఆఫ్టర్నూన్ మ్యాచ్ అంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది ఫస్ట్ టైం బౌలింగ్ చేస్తున్నప్పుడు, బికాస్ ఈవినింగ్ తర్వాత సముద్ర తీరంలో కొంచెం కండిషన్స్ మారుతుంటాయి. బిట్ ఆఫ్ హెల్ప్ బౌలర్స్కి ఉంటుంది, కొంచెం ఫాస్ట్ బౌలర్స్ ఇష్టపడుతుంటారు. సో ఫస్ట్ ఎవరు బ్యాటింగ్ చేస్తారో చూడాలి. ఐ థింక్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి టీంకు కొంచెం అడ్వాంటేజ్ ఉండవచ్చు కూడా ఇక్కడ, ఎందుకంటే ఈవినింగ్ కొంచెం బౌలింగ్ అవైలబుల్ కండిషన్స్ ఉంటాయి కనుక. వీఆర్ గోయింగ్ టు ఎక్స్పెక్ట్ అన్ ఎక్సైటింగ్ మ్యాచ్ టుడే, నో డౌట్ అబౌట్ ఇట్. ఒక క్రాకర్ ఆఫ్ మ్యాచ్ ఉంటుంది. అండ్ నాకేమనిపిస్తుంది అంటే ఆన్ పేపర్ కొంచెం ఢిల్లీ కొంచెం స్ట్రాంగర్గా కనబడుతుంది కూడా. అంటే స్టార్క్ ఈజ్ గోయింగ్, ఒకవైపు స్టార్క్ ఒకవైపు కమిన్స్. ఈ ఆస్ట్రేలియన్స్ ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి, ఎందుకంటే ఇద్దరి బౌలింగ్ పైనే మ్యాచ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది టుడే. సో ఇది ఇక్కడ మొత్తానికి ఇప్పుడు విశాఖపట్నంలో జరగబోతున్న మ్యాచ్ అయితే మాత్రం చాలా మిరాకిల్గా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ మ్యాచ్లో చాలా ట్విస్ట్స్ని ఎంజాయ్ చేయబోతున్నామని చెప్పి మన స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ అంటున్నారు. అయితే మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతున్న ఈ మ్యాచ్కి సంబంధించి బోత్ టీమ్స్ కూడా చాలా స్ట్రాంగ్ టీమ్స్. అయితే ఢిల్లీకి ఎక్కువ అవకాశాలు ఉండే అవకాశం ఉందని కూడా ఆయన అయితే అనాలిసిస్ చేస్తున్నారు. చూడాలి మరి గ్రౌండ్లో ఇక్కడున్న ప్లేయర్స్ ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇస్తారనేది మాత్రం స్పోర్ట్స్ లవర్స్ అంతా చాలా ఎక్సైట్మెంట్తో ఎదురు చూస్తున్నారు. అండ్ వీఆర్ ఆల్సో మేము కూడా అంతే ఎక్సైట్మెంట్తో ఎదురు చూస్తున్నాం. చూడాలి మరి వైజాగ్ మ్యాచ్ ఎవరికి గెలుపునిస్తుంది, ఇక్కడి నుంచి వాళ్ళంతా కూడా ఈ రోజు ఎవరు విన్నర్స్ గా వెళ్ళబోతున్నారు అనేది. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖ.